గత కొన్ని నెలలుగా బంగారం ధరల్లో తీవ్ర ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి. వరుస సెషన్స్లో గోల్డ్ సిల్వర్ రేట్లలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఆల్ టైమ్ హైకి చేరిన బంగారం ధరలు ఈ ఏడాది బడ్జెట్ సెషన్ తర్వాత ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. ఈ క్రమంలోనే దేశీయంగా బంగారం రేట్లు వరుసగా రెండో రోజు కూడా స్థిరంగానే కొనసాగుతున్నాయి. ఈ రోజు కూడా మార్కెట్లో బంగారం ధరలు ఆకర్షణీయంగానే ఉన్నాయి. నిన్నటితో పోల్చితే నేడు గోల్డ్ రేట్లో స్వల్ప మార్పు కనిపించింది. నిన్న హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 66,950 రూపాయలుండగా ఈ రోజు కేవలం 10 రూపాయలు తగ్గి 66,940 రూపాయలకు చేరింది. దేశంలోని అన్ని ఇతర నగరాలలో కూడా గోల్డ్ రేట్లు దాదాపు ఇదే స్థాయిలో ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 67,090 రూపాయలుండగా దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 66,940 రూపాయలుగా ఉంది. విజయవాడలో కూడా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 66,940 రూపాయలు ఉంది. మరోవైపు వెండి ధరల్లో కూడా కీలక మార్పులు కనిపిస్తున్నాయి. వెండి ధరలు కూడా బంగారంతో పాటు నేల చూసి ఇప్పుడు పుంజుకుంటున్నాయి. సిల్వర్ రేటు ఒక్కసారిగా భారీగా పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో కిలో వెండి 93,500 రూపాయలకు లభిస్తోంది. నిన్నటితో పోల్చితే భారీగా మార్పు కనిపించింది. ప్రస్తుత రేంజ్ నుంచి బంగారం వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. దీంతో పెట్టుబడిదారులు పసిడి ప్రియులు బంగారం కొనడానికి రెడీ అవుతున్నారు. మరికొన్ని నెలల్లో బంగారం రేటు ₹1,00,000 దాటొచ్చనే అంచనాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వెండి ధరలు బంగారం ధరలు జనాన్ని బాగా ఆకర్షిస్తున్నాయి. పసిడి ప్రియులతో పాటు పెట్టుబడిదారులు పెద్ద ఎత్తున గోల్డ్ పర్చేస్ చేస్తున్నారు. జనరల్ గా ఫెడ్ వడ్డీ రేట్లు పెంచితే బంగారం ధరలు తగ్గుతాయి. అదేవిధంగా వడ్డీ రేట్లను తగ్గిస్తే బంగారం రేట్లు పెరగడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ నెలలో గోల్డ్ రేట్లు ఎలా ఉండబోతాయి అనేది ఆసక్తికరంగా మారింది.